హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. మీరు నిన్న వీడియో చూశారు. అది ఫస్ట్ మ్యాచ్ అయితే మేము ఏమంటారు ట్రయల్ మ్యాచ్ అయితే ఆడినాం. మొత్తం నెట్ అంతా తయారు చేసి ఈ రోజు నుంచి ఇక ఫస్ట్ మ్యాచ్ అన్నట్టు. సో ఫస్ట్ మ్యాచ్ కన్నయ్య వర్సెస్ చిన్న కన్నయ్య. ఇగో వీళ్ళిద్దరు ఒక్కై నేను అంబర్స్ అన్నట్టు. ఓకేనా? ఓకేనా? ఇక టాస్ అయితే వేద్దాం. చిన్న కన్నయ్య కోరుకో ఫ్రెండ్స్. చిన్న కన్నయ్య టైల్స్ అన్నట్టు. చూద్దాం మరి ఏమొచ్చిందో. ఫ్రెండ్స్ హెడ్స్ వచ్చింది. కన్నయ్యనా చిన్న కన్నయ్య ఏం బ్యాటింగ్ బౌలింగ్? బ్యాటింగ్. సో టాస్ గెలిచిన కన్నయ్య బ్యాటింగ్ తీసుకున్నాడు. 4 ఓవర్లు. చెప్పు ఎన్ని రన్లు కొడతాను అనుకుంటు? 4 ఓవర్లలో 4 ఓవర్లలో 30+ కొడతాడట. మరి ఫస్ట్ బ్యాటింగ్ ఎక్కుతావా నరేష్ ఎక్కిస్తావా? నేను ఎక్కుతా. సో కన్నయ్య ఫస్ట్ బ్యాటింగ్ ఎక్కుతున్నాడు. 4 ఓవర్లకు 30+ కొడతాడు. చిన్న కన్నయ్య ఎన్ని ఓవర్లు అవుట్ వేస్తావు? 2 ఓవర్లు అవుట్ వేస్తాడు. మరి బౌలింగ్ నువ్వేస్తావా సంత మోగిస్తావా? చిన్న కన్నయ్య బౌలింగ్ వేస్తారట. ఈ లోపు అయితే మనం మన కొత్త గ్రౌండ్ అయితే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, మా జాలి అంతకుముందు 1 సైడ్ ఉండే, ఇప్పుడు మొత్తం డబుల్ చేసినాం. మా బంగ్లా మొత్తం అయింది. చూడండి ఫ్రెండ్స్, పిచ్చికి అయితే గ్రీన్ కలర్ వేశారు, అక్కడ లైన్లకు అయితే రెడ్ కలర్ వేశారు. చూడండి వికెట్స్ అయితే వైట్ ఉన్నాయి. చూడండి ఇక్కడైతే బ్యాటింగ్ పడతాం. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. అంతకుముందు కానీ అయితే చాలా ప్లేస్ ఉంది. ఇప్పుడైతే ఎంత గట్టిగా కొట్టినా అని భయం అయితే ఉండదు. ఫ్రెండ్స్ చూసారు కదా లాస్ట్ వీడియోలో మేము ఒక 4-5 రోజులు కష్టపడి గ్రౌండ్ అయితే సెట్ చేసినాం. సో ఇక ఫస్ట్ మ్యాచ్లోకి అయితే వెళ్దాం. లెట్స్ గో. కన్నయ్య అందరూ లాస్ట్ మూల ఉందా గుంజ, ఆ మూల కా నుంచి ఇటు బౌలర్ పక్క ఉన్న మూల దాకా. దీనికి దేనికంటే కిందికి వెళ్ళి అంటే 4, డైరెక్ట్ అంటే 6. ఆ సైడ్లో ఎక్కడ అంటినా కానీ రన్ లేవు. సింగిల్ తీసుకోవచ్చు, ఎన్నంటే తీసుకోవచ్చు. సింగిల్ 2లు ఎక్కడికి కొట్టినా అని ఇది దాటాల కొంచెం అంతే, దాటాల. ఓకేనా? ఈ పక్క ఎటంటినా డైరెక్ట్ అంటే 6. ఓకే, 4 ఓవర్ల మ్యాచ్. సింగిల్ అదంతా కొంచెం ముందు వచ్చినాక ఎంత తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ బాల్ స్టార్ట్ అవుతుంది కొత్త గ్రౌండ్లో. కన్నయ్య ఫస్ట్ బ్యాటింగ్, చిన్న కన్నయ్య ఫస్ట్ బౌలింగ్. చూద్దాం మరి ఎవరు గెలుస్తారో. బాల్ మీదకి వస్తుంది వచ్చి నేను గెస్ చేయలే, లేకపోతే జాలి కంటే ఆ చేతికి వచ్చేది. ఆయన అంటింది కానీ 4 అయితే మిస్ అయింది. వైట్ బాల్ అంటే ఇలాంటి నాకు అంటే వచ్చింది. చిన్న మెల్లగా కన్నయ్య మెల్లగా కొట్టు, మరీ గట్టి కొట్టకు. వామ్మో, ఫస్ట్ 6 అయితే కొట్టేసిండు గట్టిగా. నా మీదకి వెళ్ళిపోయింది, భయం పట్టింది. కన్నయ్య మరీ గట్టి కొట్టకు. సెకండ్ 6, 2 బాళ్ళకు 2 6లు. థర్డ్ బాల్ 6. హైట్రిక్ 6 కొట్టిండు. ఫస్ట్ 4 బాళ్ళలో 3 6లు. షెట్ జస్ట్ పక్కకి వెళ్ళిపోయింది. 4 6లు కొట్టిండు 5 బాళ్ళకు. టైమింగ్ బాల్స్ వేస్తుండు. క్యాష్ మిస్. మళ్ళీ బ్యాట్ కట్టింది. 5 6లు కంటిన్యూ కొట్టిండు. 4 కంప్లీట్. 5 6లు ఒక బాల్ డాట్ అయింది. ఫ్రెండ్స్ 5 6లు కొట్టిండు, 1 డాట్ అయింది ఫస్ట్ బాల్. చూద్దాం 1 ఓవర్లో 30 రన్లు అయితే కొట్టిండు. ఉరకదు, మెల్ల ఉరికాల. 31 రన్స్. 6. కన్నయ్య నువ్వు మరీ గంత గట్టి కొట్టకు, ఏందో దెబ్బలు తాకుతాయి మాకు. కొంచెం మెల్లగాడు. ఎటు దూకుతాడు? 6 పోతాడు కొట్టురేనా? అమ్మా నావా లక్ లేదు, లక్ బాగుంది. నేను గెస్ చేయాలి వస్తుందని జస్ట్. ఫ్రెండ్స్ ఇగో చేతికంటే 6కి పంట కట్టింది. ఓ బోల్డ్ మిస్ అయిపోయింది. ఈ ఓవర్లో 2 6లా? ఒక 6, ఒక 6 ఒక సింగిల్. ఓకే, మిడిల్ వికెట్ పోయింది. 37 రన్లు కొట్టింది కన్నయ్య. 6 6లు ఒక సింగిల్. 6 6లు కొట్టింది కదా, 6 6లు ఒక సింగిల్. ఒకటి సింగిల్ ఇచ్చింది. ఒకసారి చెక్ చేద్దాం కన్నయ్య ఎన్ని రన్లు కొట్టిండో. చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ చెక్ చేసినాం. కన్నయ్య 7 6లు కొట్టిండు, 42 రన్స్ ప్లస్ ఒక సింగిల్. 43 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. దాదాపు 10 బాల్స్ అనుకుంటా. ఇప్పుడు వాళ్ళ టీమ్మేట్ నరేష్ అయితే బ్యాటింగ్ ఎక్కుతుండు. కన్నయ్య అయితే 10 బాళ్ళకు 43 రన్లు కొట్టిండు. నరేష్ ఒకటే బాల్ బౌల్డ్ అయ్యిండు. ఇప్పుడు అంబర్స్ బ్యాటింగ్ ఉన్నాడు. ఇంకా
అంబర్స్ ఇప్పుడు బ్యాటింగ్ ఎక్కుతాడు. మరి నేను లేనా ఫ్రెండ్స్? కన్నయ్య విధ్వంసం సృష్టించి తొందర అవుట్ అయిపోయాడు. సో ఇంకా 2 ఓవర్లు అయితే ఉన్నాయి, చూద్దాం. ఓ హైడ్రిక్ పడుతుండే సంతుకు, హైడ్రిక్ మిస్. నరేష్ ఫీల్డింగ్ ఒకరు, నాంత్ ఫీల్డింగ్ ఒకరు. ఫ్రెండ్స్ ఇక 3 ఓవర్లు, ఇంకా 2 ఓవర్లు ఉన్నాయి. తీతాగా ఫ్రెండ్స్. ఫస్ట్ బాల్ డిఫెన్స్ అన్న. ఓ షెట్, చిన్నకనే మంచిగా వేస్తుండు. బాల్ ఉన్నాయి కానీ మనం కొంచెం మెల్లగా ఆడుతున్నాం. ఫోర్. చిన్నకనే భయపడి పక్క జరిగింది బాల్ ఆపక. 47. క్యాచ్ డ్రాప్, సింపుల్ క్యాచ్ మిస్ చేసిండు చిన్నకనే. 6. 53. అరే షెట్, ఇటు ఆగింది. 10 రన్స్ అయితే కొట్టిన. లాస్ట్ బాలా, లాస్ట్ బాల్ అయ్యి మరి ఇంకా రండి. 6. మొత్తం ఇంకే 59. 59 రన్స్, జస్ట్ 17 బాల్స్ అయినాయి ఇప్పటికి. సో ఓవర్ కంప్లీట్ అయింది, లాస్ట్ ఓవర్. ఫ్రెండ్స్ ఇప్పటికైతే 3 ఓవర్లలో 59 రన్లు కొట్టారు కన్నయ్య టీం. 4. 63 రన్స్. ఫ్రెండ్స్ నేను 20 కొట్టినా ఇప్పటికి. 4. 67. జస్ట్ డిఫెన్స్ ఆడుతున్నా అంతే ఇట్లా. 4. 73 రన్స్. 73 రన్స్. వాళ్ళిద్దరు లొల్లి పెట్టుకుంటారు బాల్ ఆపట్టగా. 73 రన్స్. చెప్పులు తిన్నది. 77 రన్స్. కాళ్ళ మధ్యలోకి వెళ్ళి 4 పోయింది. ఫోర్. 81. 39 రన్స్ కొట్టిన ఫ్రెండ్స్ నేను. ఫ్రెండ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ 4 సిక్సర్లతోటి మారు మోగిపోయింది. 81 రన్స్ అయితే కొట్టిర్రు కన్నయ్య టీం జస్ట్ 24 బాల్స్లలో. ఇప్పుడు చిన్న కన్నయ్య టీంకు భారీ టార్గెట్ ఉంది. చిన్న కన్నయ్య ఎన్ని ఓవర్లలో విని కొడతారు? 2 ఓవర్లలో 4 ఓవర్లలో అని చిన్న కన్నయ్య అంటుండు, 2 ఓవర్లలో అని సంతమామ అంటుండు. ఎన్ని ఓవర్లు ఆల్అౌట్ అవుతారు? 2. అంతే 2 ఓవర్స్లో ఆల్అౌట్ చేస్తారట. చూద్దాం మరి ఈ రసోత్తర మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఫస్ట్ మ్యాచ్ అని. ఫ్రెండ్స్ నేను కుట్టున్నా కానీ మేము అవుట్ చేయలేం. చిన్నకనే 2 అన్నారట కానీ అవుట్ చేయలేరట. అంటే వీళ్ళు కూడా 2 అన్నారు కదా, అవుట్ చేయరు కదా అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుండు. చూద్దాం మరి ఈ వార్ ఎవరు గెలుస్తారు. 83 రన్స్ టార్గెట్ రీచ్ అవుతారా కారా? లెట్స్ గో. ఫస్ట్ బాల్ క్యాచ్. ఓ క్యాచ్ డ్రాప్ అయింది. 6 పోయేది. జాలి కంటే ఆగిందంటే నరేష్ క్యాచ్ కూడా మిస్ చేసిండు. ఫస్ట్ బాల్ ఆపర్చునిటీ తెచ్చింది చిన్నకన్నయ్యకు. సెకండ్ బాల్ గట్టిగా ఊపిండు బట్ బ్యాట్ కంటలేదు. అండ్ థర్డ్ బాల్ నెక్స్ట్ చిన్నకన్నయ్య 6 కొట్ట. ఓ షెట్, 3 బాల్ డాట్ అయిపోయినాయి. నరేష్ చక్కటి బౌలింగ్ వేస్తుండు. క్యాచ్. ఓ అరే జస్ట్ రన్అట్ మిస్. చిన్నకన్నయ్య ఒక రన్ అయితే తీసిండు. లాస్ట్ 2 బాల్స్. ఒక 6 అయితే కొట్టిండు.
గ్రౌండ్ స్టెప్ కాదు. లాస్ట్ బాల్. ఓ సింపుల్ క్యాచ్ చేతులకి ఇచ్చి అవుట్ అయ్యిండు చిన్న కన్నయ్య. ఫ్రెండ్స్ నేను ఆటలు అన్నకు సపోర్ట్ చేస్తున్నాడు, నేను అంబార్డ్స్ ఇద్దరికి సపోర్ట్ చేస్తా. నువ్వు మాత్రం సపోర్ట్ చేస్తావు. క్యాచ్ పట్టినా కదా గట్ల ఉండదు. మ్యాచ్ అన్నప్పుడు కరెక్ట్ ఆడాలి, ఓలకు సపోర్ట్ ఉండదు, కావాలనే ఉండదు. ఇలా అన్న ఓవర్ ఇంకొక ఓవర్ ఉంది, చూద్దాం మరి ఇంకా 2 వికెట్లు ఇస్తారా లేదా. వావ్, ఓ 4 మిస్ మీద జాలికంటి బాల్ ఇక్కడ అయిపోయింది. ఎవరు రన్లు కొట్టిండు చిన్న కన్నయ్య. ఆగో అన్లక్కీ టీం 2 4లు మిస్ అయిపోయినాయి. కన్నయ్య మెల్లగా 3 బాల్ డాట్ అయిపోయినాయి. 4వ బాల్. వావ్ 4 బాల్ డాట్. నిన్నటి మ్యాచ్లో సంత అయితే మస్తు రన్లు కొట్టిండు. ఇప్పుడు కనీసం బ్యాట్ కాంటలేదు బాలు. 5th బాల్. వా ఈ బాల్ కూడా మిస్ అయిపోయింది. మొత్తం మీద 2 ఓవర్లలో ఆల్అౌట్ చేస్తాను లేరు కానీ 2 ఓవర్లో 7 రన్లు ఇచ్చారు. ఈ బాల్ కూడా మిస్ అయిపోయింది. 2 ఓవర్లలో 1 వికెట్ తీసి 7 రన్లు అయితే ఇచ్చారు. నరేష్ మెడిన్ ఓవర్ వేసిండు, చూద్దాం మరి ఈ ఓవర్లో రన్లు కొడతారా మరి నాకు బ్యాటింగ్ ఇస్తారా అయ్యారా. క్యాచ్ 6. మొత్తం అయితే 13 రన్లు వచ్చినాయి ఇప్పటికి 13 బాళ్లకు. ఓ ఫీల్డింగ్, గుడ్ ఫీల్డింగ్. మొత్తం మీద నరేష్ బ్యాట్స్మెన్ని తిక్కమక్క పెడుతుండు. ఓ ఈ బాల్ కూడా మిస్ అయిపోయింది. లాస్ట్ 2 బాల్స్. క్యాచ్. లాస్ట్ బాల్. వీళ్ళు నాకు బ్యాటింగ్ ఇచ్చట్లేరు. క్యాచ్ 6 కొట్టిండు. సో మొత్తం మీద అయితే 19 రన్లు వచ్చినాయి ఇప్పటికి 3 ఓవర్లకు. 60 రన్లు కొట్టాల. మొత్తం 6 బాల్కి 6 సిక్స్లు కొట్టినా నువ్వు గెలరు. చలో ఆల్ ద బెస్ట్ చిన్నగా జరు 4 23 రన్స్. లాస్ట్ ఓవర్లో 6 కూడా చూస్తుండు. బాల్ డాట్ అయిపోయింది. 6 అయింది ఫ్రెండ్స్, డైరెక్ట్ మీదకి వచ్చింది. 6 4 ఏం కాదు, 23 అట్లా ఉండదు. 29 రన్స్ 6 కొట్టింది, జస్ట్ మిస్ అయిపోయింది బాల్. క్యాచ్. లాస్ట్ 2 బాల్స్. వావ్ ఫీల్డింగ్ నరేష్ మంచి ఫీల్డింగ్ వేసిండు. ఈ బాల్ కూడా ఒక బాల్ డాట్ అయితే మ్యాచ్ అయిపోయినట్టే. 4 కొట్టిండు. మొత్తం మీద అయితే 2 ఓవర్లలో 29 రన్లు ఏమో కొట్టిర్రు. కనీసం కన్నయ్య కొట్టిన రన్లు కూడా కొట్టలేరు. ఇంకా నేను కొట్టిన ఎక్స్ట్రానే, మళ్ళీ నాకు బ్యాటింగ్ కూడా వేయలేరు. ఇలా బ్యాడ్ లక్. ఫ్రెండ్స్ ఫైనల్లీ మ్యాచ్ చూసారు కదా. ఫస్ట్ బ్యాటింగ్ కొట్టిన కన్నయ్య టీం 83 రన్లు కొట్టిర్రు. సెకండ్ బ్యాటింగ్ కొట్టిన చిన్న కన్నయ్య టీం 29-31 రన్స్ అయితే కొట్టిర్రు. సో ఫైనల్లీ ఫస్ట్ మ్యాచ్ ఈ గ్రౌండ్లో అఫీషియల్గా కన్నయ్య టీం అయితే గెలిచిర్రు. ఆల్ ద బెస్ట్, బెటర్ లక్ నెక్స్ట్ టైం చిన్న కన్నయ్య. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్ చూసారు కదా ఫస్ట్ మ్యాచ్ ఇలా జరిగింది. అయితే నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఒక రూల్ పెట్టుకుందాం. ఏంటంటే 6లు బంద్ చేద్దాం. 6 కొడితే అవుట్ పెట్టుకుందాం. ఎందుకనంటే కన్నయ్యని చూసారు కదా, ఎటు పడితే అటు ఊపిండు. ఇంతకుముందు బాల్ కూడా ఒకటి నా దగ్గరకు వచ్చింది, నేను కాబట్టి ఆ బట్టిన వేరే ఫీల్డర్ అయితే ఇబ్బంది అవుతుంది. సో 6లు మనం మ్యాక్సిమం 6లు పెట్టుకోకుండా ఆడడానికి అయితే ట్రై చేద్దాం. సో అప్పుడు కిందికి వెళ్ళి ఆడతారు కాబట్టి రన్స్ తక్కువ ఉంటాయి. అప్పుడు టెక్నిక్గా ఆడాల్సి ఉంటుంది. ఏమంటారు? ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలామంది కామెంట్ చేశారు మన సబ్స్క్రైబర్స్. వాళ్ళ కోసం అయితే ఇలా గ్రౌండ్ సెటప్ చేసినాం. మాకైతే మస్త్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది. మరి మీరు అందరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇటువంటి వీడియోస్ చాలా తీస్తాం. మరి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. బాయ్ బాయ్.